హాయ్ హలో హవ్ యూ దిస్ ఇస్ శిరీష వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో ఈరోజు మా ఇంట్లో మా పిల్లల కోసం అని పిజ్జా చేశానండి. అది ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అండ్ ఇంట్లో పిజ్జా చేసే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలో టేస్టీగా రావడానికి లాస్ట్లో చెప్తానండి. డోంట్ మిస్ ఇట్. సో హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ కంటిన్యూ చేద్దామా. వైఫ్ వెళ్ళి బావిలో దూకాక హస్బెండ్ తనను బయటికి తీస్తాడు, అలాగే తనను మందలిస్తాడు కూడా. సో ఆ వైఫ్ మళ్ళీ బాధతో తనను సూసైడ్ చేసుకుందామని ప్రయత్నిస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ హస్బెండ్ ఏమాత్రం ఆలోచించకుండా తనను రక్షిస్తాడు, మళ్ళీ తనను చేసుకుంటాడు, అలాగే మందలిస్తాడు కూడా. సో ఇలా మళ్ళీ ఆ వైఫ్ ఇలా అనుకుంటుంది, అరే నా హస్బెండ్కి నా పైన అసలు ప్రేమ లేదు, సో నేను అసలు బ్రతకలేనని మళ్ళీ పాయిజన్ తీసుకుంటుంది. మళ్ళీ హస్బెండ్ తనను నుంచి ఆ పాయిజన్ లాగేసుకుంటాడు. కానీ అప్పటికే వాళ్ళ కొడుకు బాడీలోకి ఆ పాయిజన్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. సో వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల పాపం వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఏదైనా చేసే ముందు ఒక క్షణం ఆలోచించాలండి, అది మనకి చాలా దూరం దారి తీస్తుంది. సో ఇప్పుడు కాలంలో చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు, వాళ్ళ హస్బెండ్స్ ఇంటికి రాగానే ఫోన్ పట్టుకొని ఉంటున్నారని. సో ఉన్నది ఒక్కటే జిందగీ. సో లైఫ్ని వైఫ్ తోటి వాళ్ళ పిల్లలతోటి స్పెండ్ చేయండి. అండ్ వైఫ్ కూడా హస్బెండ్కి రెస్పెక్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళిద్దరి మధ్యల రిలేషన్ బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో ఫైనల్గా నా పిజ్జా అనేది చాలా బాగుంది, కానీ కొంచెం చీజ్ తక్కువైంది. సో అలాగే మీరు ఈస్ట్ కన్ఫర్మ్గా యూజ్ చేయాలి, అలాగే పిజ్జా చీజ్ కూడా కన్ఫర్మ్గా యూజ్ చేయాలి. మనం చేసే ముందు ఓవెన్ కూడా బాగా హీట్గా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అవుతే మీ పిజ్జా అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో అంతే, బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని అంశుమిని వ్లాగ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, ఆల్ ఆఫ్ యూ.